ముఖ్యంగా మనకి ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఆర్గనైజ్ చేయడం జరిగిందంటే, మీ అందరికీ తెలుసు మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డ్రగ్స్ పట్ల చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మనం జీరో కల్టివేషన్ అయితే అచీవ్ చేయగలిగాం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో. సో కన్జంప్షన్ విషయంలో కానీ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ అన్నిట్లోనూ చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాం. సో బట్ ఫ్యూ ఇష్యూస్ని ఇప్పుడు ఫ్లాగ్ అవుట్ చేయడానికి మనం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎన్డీపీఎస్ ఈ గాంజా రవాణా అనేది మనకి జరగటం జరుగుతుంది. అది ముఖ్యంగా ఒరిస్సాలో కొన్ని బ్లాక్స్ నుంచి సేమ్ ఒరిస్సాలో కొన్ని బ్లాక్స్కి ట్రాన్స్పోర్టేషన్ అవుతూ మధ్యలో మన ఏపీ నుంచి పాస్ అవడం జరుగుతుంది. సో ఈ రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే ఈ మధ్య 2-3 బస్సు మనం డ్రగ్ బస్ ఇట్లాగే చేయడం జరిగింది. మూలాపుట్టు, పనసపుట్టు పంచాయతీ, గుంగాపుట్టు, లక్ష్మీపురం, బరడా, లబ్బూరు, జోలాపుట్టు, జైపూర్. సో ఈ రూట్ గుండా మనకి ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈ మధ్య లాస్ట్ మంత్ 2-3 కేసెస్ అనేది మనకి కనపడడం జరిగింది. సో దీని ప్రకారం ఏపీ పోలీస్ అయితే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ మనకి తీసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మా నైబరింగ్ స్టేట్స్ కానీ వాళ్ళతో కోఆర్డినేషన్ కూడా మేము కంటిన్యూ చేయడం జరుగుతుంది. బట్ వి రిక్వెస్ట్ ఆల్ స్టేక్ హోల్డర్స్ టు టేక్ యాక్టివ్ రోల్ అండ్ కర్బ్ ది గాంజా అనేది మన భవిష్యత్తుకి చాలా దుష్ప్రభావం కలిగించేది. ఈ విషయంలో నైబరింగ్ స్టేట్స్ కానీ స్టేక్ హోల్డర్స్ కానీ ఇటువంటి రూట్స్లో గాంజా రవాణా అనేది జరగకుండా చేస్తారు అని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ ఆల్. ఇదే విషయాన్ని మన